హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నా బ్లౌజ్ని అయితే నేనే డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే నేను ఫెవికల్ని తీసుకున్నాను అనమాట. నేనైతే 2 బాటిల్స్ని అయితే యూజ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి లేట్ అయినా కూడా మన సొంతంగా అయితే మనమే డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు. ఇక్కడైతే మొత్తం గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. నా ప్రీవియస్ వీడియోస్కి కూడా చూసి లైక్ చేయండి. ఇక్కడైతే మొత్తం హాఫ్ పార్ట్ అయితే నేను గ్లూనే అప్లై చేసుకుంటున్నాను. గ్లూ అప్లై చేసిన తర్వాత నేనైతే బాల్ చైన్ అయితే తీసుకున్నాను. స్మాల్ సైజ్ అనమాట. ఇది 0 సైజ్ అనుకుంటా. స్టార్టింగ్ సైజ్ అడిగితే ఇది ఇస్తారనమాట. ఇక్కడ నేను డబల్ లైన్స్ అయితే యూస్ చేస్తున్నాను. సింగిల్ వేస్తే అంతగా లుక్ ఉండదండి. అలాగని బిగ్ సైజ్ బాల్ చైన్ వేసినా కూడా లుక్ ఉండదు. ఇది స్మాల్ సైజ్ కాబట్టి మనం ఏమంటారు, ఆరి వర్క్ చేపించినట్లు కనిపిస్తుంది అనమాట. ఇలా టూ లేయర్స్ వేసుకుంటే నేనైతే ఇలా స్మాల్ సైజ్దే 2 లేయర్స్ అయితే వేసుకుంటున్నాను బ్లౌజ్కి అయితే. ఇప్పుడు బాల్ చైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ అండి. ఇప్పుడు ఈ లేయర్ వచ్చేసి ఇది కూడా స్మాల్ సైజ్దే స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను. నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ వర్క్ అయితే వేయలేదు. నేనైతే బ్యాక్ హ్యాండ్స్కి ఒకటే వేసుకున్నాను. ఈచ్ వచ్చేసి 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువే తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్టోన్ లేస్ అనమాట. ఇది మల్టీ కలర్ తీసుకోవచ్చు, కాకపోతే నాది సిల్వర్ కలర్ బ్లౌజ్ కాబట్టి సింగిల్ కలరే తీసుకున్నాను నేనైతే. ఇది వచ్చేసి 1 లేయర్ అనమాట. బాల్ చైన్ 2 లేయర్స్ అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ లేస్ వచ్చి 1 లేయర్ అనమాట. ఇంకా మన 3rd లేయర్ వచ్చేసి ఇది కూడా బాల్ చైనే. ఇది కూడా 2 లేయర్సే వేస్తున్నాను. ఈ 2 లేయర్స్ ఎందుకంటే మధ్యలో స్టోన్ లేస్ వేసుకున్నాం కాబట్టి అటువైపు ఇటువైపు 2 లేయర్స్ అయితే వేసుకుంటున్నాను. చూడడానికి సేమ్ ఆరి వర్క్ లాగే కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇలా 2 లేయర్స్ వేసుకోవడం వల్ల లుక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే బ్లౌజ్కి సెట్ అయిపోయిందనమాట. ఈ లేసెస్ని ఒక్కటే యూస్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఆరి వర్క్ లాగా ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను సింపుల్గా వేసుకోవాలి అనుకోవట్లేదు, కొంచెం డిజైన్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఆరనివ్వడానికి ఆరాలన్నమాట, లేదంటే చైన్ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇంకా మొత్తం ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 అవర్ పైనే ఆరనిచ్చాను. వెంటనే మనం స్టిచ్ చేసుకుంటే కుట్లు అనేది సరిగ్గా పడవన్నమాట. లేసెస్ కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను గ్లూ అప్లై చేసుకున్న తర్వాత 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను, ఆరబెట్టుకున్నాను. చూసారు కదా, ఒక 1/2 అవర్
ఆరనిచ్చిన తర్వాత ఇలాంటి సేమ్ కలర్ అనమాట, గోల్డ్ కలర్ అయితే లేదు నా దగ్గర, అందుకనేసి నా శారీకి మ్యాచ్ అయ్యేదన్నమాట కలర్ అయితే థ్రెడ్ అయితే తీసుకున్నాను. సింగిల్ లేయర్ అనమాట థ్రెడ్ అయితే. ఇలా ఎలా అంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఆ లేయర్ అయితే తీసుకోవాలి. సింగిల్ థ్రెడ్తోనే ఇలా పైనుంచి ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ, అంటే కనిపించకుండా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఆరిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంక ఇప్పుడైతే స్కై బ్లూ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 0 సైజ్ అండి, బాల్స్ అనమాట, యాంటిక్ బీడ్స్ అనమాట. ఇట్లాంటివి వచ్చేసి 4 అయితే వేసుకోవాలి. 4 పీసెస్ వేసుకొని స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. బీడ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి కాటన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఎల్లో అండ్ స్కై బ్లూ అనమాట, లెమన్ ఎల్లో అనమాట నా శారీ అయితే. ఇంక ఇక్కడైతే ఈ స్టిచ్ వచ్చేసి ఫ్రెంచ్ నాట్ అనమాట. ఫస్ట్ కింద నుంచి, బ్లౌజ్ కింద నుంచి ఒక లేయర్ తీసుకుని ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా ఫ్రంట్ నుంచి ఒక 3 నాట్స్ అయితే వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం బ్లౌజ్కి నేను ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ని అయితే వేసుకున్నాను అనమాట స్టిచ్చెస్ అయితే. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి, హ్యాండ్స్కి అయితే ఓన్లీ 3 లేయర్స్ బాల్ చైన్ స్టోన్ లేస్ అయితే అప్లై చేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి అయితే ఇట్లాంటి డిజైన్ అయితే ఏం వేసుకోలేదు, నెక్కు ఒక్కటే వేసుకున్నాను అనమాట.
100 రూపీస్లోనే ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే మన బ్లౌజ్కి మనమే సెట్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉంటాను బ్లౌజెస్కి అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా ఈజీ మెథడ్లో నేనైతే సింపుల్గా ఒక 1 డే కూర్చున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటి డిజైన్ అయితే. ఈ డిజైన్కే బయట అయితే 1500 పైనే అడుగుతారు అనుకుంటా నాకు తెలిసి. నేనైతే ఫస్ట్ టైం అనమాట బ్లౌజ్కి ఇలా ఆరి వర్క్ లాంటిది ఒక డిజైన్ అయితే వేసుకున్నాను. సేమ్ చూడడానికైతే ఆరి వర్క్ బ్లౌజ్ లాగే కనిపిస్తుంది. ఇంకా స్టిచ్చెస్ ఒకటి కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. నా బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, డబ్బులు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇలా సింపుల్గానే కనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ తప్పకుండా కమెంట్ చేయండి బ్లౌజ్ ఎలాగుందో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.